సంతనూతలపాడు 2 సంవత్సరాల అభివృద్ధి సంక్షేమ విజయోత్సవ సభ కార్యక్రమానికి పేర్నమిట్ట గ్రామంలో బ్రహ్మాండంగా జరిగినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. 2 సంవత్సరాలైనా కానీ అనేక అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు ఎన్డీఏ కూటమి చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా సంతనూతలపాడు లెవెల్లో బ్రహ్మాండంగా సంక్షేమ అభివృద్ధి జరిగిందని ఈ విషయం మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. సంక్షేమ విషయానికి వస్తే తల్లికి వందనము, ఫ్రీ బస్సు, 3 సిలిండర్లు, దాని తర్వాత రైతులకి 20,000 రూపాయలు, ఈ అనేక సంక్షేమ కార్యక్రమాలు చాలా మందికి ప్రతి ఒక్కరి వారికి అందింది. ప్రజల్లో ఈ 2 ఏళ్లలో సంక్షేమ కార్యక్రమాలు బాగా జరిగాయని ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు మా నియోజకవర్గం. అదేవిధంగా అభివృద్ధికి వస్తే అటు గులకమ్మ గేట్లు, ఇటు ఆర్ఎన్బి రోడ్లు, ఎన్ఆర్జీఎస్లో ఒక 20 కోట్ల రోడ్లు, దాని తర్వాత డిఎంఎఫ్కి వస్తే 40 కోట్ల రోడ్లు, ఇతర ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్యక్రమాలు, దాని తర్వాత పంచాయతీ రోడ్లు, ప్రతి విషయంలో ఈరోజు ఇటు అభివృద్ధి కానీ ఇటు సంక్షేమ కార్యక్రమాలు కానీ ముందుకు సంతనూతలపాడు నియోజకవర్గం దూసుకొని వెళ్తూ ఉంది. ఏ ఉద్దేశంతో ప్రజలు 30,000తో గెలిపించారో అదే ఉద్దేశం, అంటే ఇటు అభివృద్ధి ఇటు సంక్షేమం తీసుకొని వెళ్ళాలని, అన్ని కాన్స్టిట్యున్సీలతో కన్నా ఎక్కువ మా కాన్స్టిట్యున్సీలో అభివృద్ధి జరగాలనే ఉద్దేశంతో అటు చంద్రబాబు నాయుడు గారు ఇటు నన్ను ఇక్కడ ఎమ్మెల్యేగా చేశారు. అది దగ్గర దాపు మేము బాగానే చేసామని ఈ 2 ఏళ్లలోనే మేము చాలా తృప్తిగా ఉన్నాం. ఇటు ఇన్ఫ్రాస్ట్రక్చర్ రోడ్లు, అటు కారంచేడు మేజర్ కాలువ కూడా 4 ఏళ్ల నుంచి అది రిపేర్ కాలేదు. ఈరోజు టెండర్ పిలిచి ఈరోజు వర్కులు ప్రారంభించారు. అందుకని సమస్యలు చాలా వరకు తీర్చాము. అభివృద్ధి పనులు, సంక్షేమ కార్యక్రమం ముందుకు తీసుకొని వెళ్ళింది. రాబోయే 3 ఏళ్లలో కూడా మిగిలిపోయిన కార్యక్రమాలు ఏంటిదంటే గులకమ్మ చెక్ డ్యామ్స్, కీర్తిపాటి లాంటి వాటి మీద దృష్టి పెట్టి ఈ కష్టకాలంలో, ఆర్థిక కష్టాల కాలం సాధించడానికి ప్రయత్నిస్తూ ఎట్టి పరిస్థితుల్లో ప్రకాశం జిల్లాలో సంతనూతలపాడు ఇటు అభివృద్ధి ఇటు సంక్షేమ కార్యక్రమాల్లో ముందుండే అనే విధంగా మేము ఇంకా దూసుకొని వెళ్తామని సందర్భం తెలియజేస్తున్నాం. అంటే ఏంటిదంటే చంద్రబాబు నాయుడు గారు, ఎన్డీఏ ప్రభుత్వము, పవన్ కళ్యాణ్ గారు, మేము కూడా ప్రత్యేకంగా మహిళల్ని ప్రోత్సహించాలా, మహిళల పక్షపాతి ప్రభుత్వము అనేది అందరికీ తెలుసు. మహిళలను అలాంటి కామెంట్స్ చేయటం అంటే అది మహిళలని అగౌరవపరచడం. అంటే వాళ్ళ పార్టీకి మహిళలు ఎలాగా వాళ్ళని చూస్తున్నారనేది అది నిదర్శనం. ఈరోజు అలాంటి కామెంట్స్ చేయటం, మరీ ముఖ్యంగా 21st సెంచరీలో ఇన్ని రోజుల తర్వాత మహిళలు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఉంటారండి. అంటే వాళ్ళు ఎమ్మెల్యేలు అవుతారు, ఎంపీలు అవుతారు, చీరలు కట్టుకుంటారు, సల్వార్ కమీజ్ వేసుకుంటారు, మేకప్ వేసుకుంటారు, మేకప్ లేకుండా వెళ్తారు, అది వాళ్ళ ఇష్టం. వాళ్ళు ఈరోజు పురుషులతో సమానంగా అన్ని విషయాలలో ముందుకున్నారు. కొన్ని విషయాల్లో మనకన్నా ఇంకా బెటర్ ఉన్నారు. నేను చెప్పేది ఏంటంటే మహిళల్ని ప్రోత్సహించాలా. ఈరోజు ఆ కామెంట్స్ చాలా ఏంటిదంటే చాలా ఇబ్బందికరమైన కాన్సెప్ట్. అంటే ఇలాంటి సమయంలో, అంటే 21st సెంచరీ కూడా మనుషులు ఇలాగ కామెంట్ చేస్తున్నారు అనేది నాకు కూడా చాలా ఆశ్చర్యంగా ఉంది. అది నేను పూర్తిగా ఖండిస్తాను.